నామస్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల వాక్యము కీర్తన గ్రంథము 125 అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందామండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతున్నాడండి? దేవుని యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు నమ్మకం ఉంచిన వారు, దేవుని మీద నాకు నమ్మకం ఉంది, నేను దేవుడిని ఎంతో విశ్వసిస్తున్నాను అనేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. కొండ ఎక్కడికన్నా కదులుద్దండి? ఎంత తుఫాను వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఎన్ని సార్లు వర్షం పడినా, ఏం జరిగినా సరే కొండ అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు, కదలదు. కానీ మనము విశ్వాసంలో దేవుని మీద నమ్మకం ఉందని చెప్తున్నాం, కానీ విశ్వాసంలో నిలబడలేకపోతున్నాం. ఏదైనా కొంచెం బాధ కలిగినా, ఏదైనా కొంచెం ఆలస్యమైనా, మనం అడిగింది మనకి దొరక్కపోయినా, రాకపోయినా నిలకడగా ఉండలేకపోతున్నాం. విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతున్నాం. అబ్రహాముకి చూడండి, దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. దేవుడు ఆ దేశాన్ని ఇచ్చేదాకా అబ్రహాం ఓర్పుతో ఉన్నాడు. వృద్ధాప్యంలో వారికి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. కుమారుణ్ణి ఇస్తానని చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు, ఓర్పుతో ఉన్నాడు. కుమారుణ్ణి దేవుడు అబ్రహాముకి అనుగ్రహించాడు. కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత ఆ కుమారుణ్ణి నాకు ఇవ్వు అని అడిగాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టు అబ్రహాము గారు చేశారు కాబట్టి కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండవలే ఆయన నిలబడ్డాడు. విశ్వాసులందరికీ తండ్రి అని అబ్రహాము గారు పిలువబడ్డారు. మనం కూడా ప్రతి విషయంలో కూడా కదలకుండా, బెంబేలెత్తిపోకుండా, భయపడకుండా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, కుటుంబంలో సమాధానం ఇస్తాడు, ప్రతి ఒక్కరితో సమాధానం ఇస్తాడని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, కదలకుండా నిత్యము నిలిచి కొండవలే మనం గట్టిగా నిలబడినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తూ వస్తాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము ప్రాంతం చుట్టూ పర్వతాలు ఉన్నాయంట. ఎవరు కూడా దేవుని అనుమతి లేకుండా వారి మీదకి ఇశ్రాయేలు ప్రజల్ని కానీ యెరూషలేము ప్రాంతాన్ని కానీ ఏం చేయలేరని ఈరోజు వరకు కూడా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల్ని, యెరూషలేము ప్రాంతం ఎంత చిన్నదైనా సరే దాని మీదకి ఎవరు వెళ్ళలేరు. ఎందుకని? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. తన ప్రజల చుట్టూ దేవుడు ఉంటాడంట. ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఆయన మాట వినలేదో, ఆయన మాట వినకుండా వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతికారో, జీవించారో, అప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మీదకి వేరొక రాజును పంపించి వారి మీద గెలవటానికి, వారి మీద యుద్ధం చేసి వారి మీద గెలవటానికి దేవుడు అనుమతిస్తే తప్ప ఇశ్రాయేల్ ప్రజల్ని కానీ యెరూషలేము కాపురస్తుల్ని కానీ చెయ్యి వేయలేము అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివినట్లయితే తెలుసుకోగలుగుతాం. వాక్యాన్ని మనం చదివినట్లయితే వాక్యంలో ఏముంది, వాక్యంలో ఏమి రాసింది, దేవుడు ఏం చేశాడు, మనం ఎలా ఉంటే దేవుడు దీవిస్తాడు, మనం ఎలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, మనం ఎంత నమ్మకంగా ఉంటే దేవునిలో ఎదగగలుగుతామనేది మనం ఎలా తెలుసుకుంటామంటే పరిశుద్ధ గ్రంథ లేఖనాన్ని మనం తెరిచి చదివినప్పుడు తెలుసుకోగలుగుతాం. దేవుని మాట ఇశ్రాయేలు ప్రజలు విననప్పుడు వారి మీదకి అనేక మంది రాజులను వారి మీదకి తీసుకొచ్చాడు. యుద్ధానికి దేవుడే అనుమతించాడు.
దేవుడు అనుమతించకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు. మళ్ళీ వాళ్ళు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు, దేవా నీవు మాకు సహాయం చేయి అన్నప్పుడు, దేవా మమ్మల్ని కాపాడు అన్నప్పుడు 430 సంవత్సరముల వారు ఐగుప్తు దేశంలో శ్రమపడ్డారు, కష్టపడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. ఎంతో వాళ్ళు ఐగుప్తు దేశంలో ఒక బానిసలుగా ఎంతో కష్టపడ్డారు. అయితే వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని మోషేని లేపి వారి వద్దకు పంపించి, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించి ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించి, బానిసత్వపు కట్ల నుండి వారిని విడిపించి, ఆ బానిసత్వపు జీవితం నుండి దేవుడు వారిని విడిపించి బయటకు తీసుకువస్తే, మీరు వాక్యం చదివినట్లయితే, పరిశుద్ధ గ్రంథ లేఖనాన్ని మీరు చదివినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు సనుగుళ్ళు, గొనుగుళ్ళు, వాళ్ళు వంట చేయకుండానే వాళ్ళకి ఆకాశం నుండి దేవుడు దేవదూతలు తినే ఆహారమైన మన్నాను కురిపించాడు. వారి ఆకలిని తీర్చాడు. వారు ఏదడిగితే అది ఇచ్చాడు దేవుడు. కదలకుండా వారు నిత్యము సియోను కొండవలే ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి వారికి అన్నీ ఇచ్చాడు, వారికి అన్నీ చేశాడు. దేవుడు వారిని ప్రేమించాడు, వారిని తన సొంత జనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు తన సొంత కుమారునిగా, తన సొంత కుమార్తెగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మన చుట్టూ దేవుడు ఉన్నాడంటే, యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మన చుట్టూ దేవుడు ఉన్నాడు. పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఎవరు? దేవదూతలు. మన పాదములకు రాయి తగలకుండా దేవుడే మనకి సహాయం చేస్తూ వచ్చాడు. ఎప్పుడు? కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండవలే మనం ఉన్నప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యందు మనం నమ్మకం ఉంచినప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు, ఎన్నో శోధనలు, తెల్లారు లేచిన మొదలు నిద్రపోయేదాకా ఎన్నో పోరాటాలు, వాటన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని విడిపించాలి. విడిపిస్తున్నాడంటే మనం ఆయన మీద ఉంచుకున్న నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకి కార్యములు జరిగిస్తాడు. చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు విడిచిపెట్టడు. ఇశ్రాయేలీయులను విడిచిపెట్టలేదు, అబ్రహాము గారిని విడిచిపెట్టలేదు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకును వదిలిపెట్టలేదు, ఇస్సాకు కుమారుడైన యాకోబుని విడిచిపెట్టలేదు. యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. వారి మొర విన్నాడు. వారు ఎన్ని తప్పులు చేసినా, వారు ఎంత పాపం చేసినా, వారు ఆయనకి నచ్చని పనులు, వెళ్ళొద్దన్న చోటకి చెయ్యొద్దన్న పనులు ఎన్ని చేసినా, వారిని శిక్షించిన మరల తర్వాత, ప్రభువా నువ్వు తప్ప మాకెవరు లేరు నాయనా, నువ్వు మాకు సహాయం చేయి ప్రభువా, మమ్మల్ని కాపాడు ప్రభువా అని వాళ్ళు ప్రార్థన చేయగానే వారి దగ్గరికి వచ్చేసాడు. వారిని విడిపించాడు, వారిని కాపాడాడు, వారికి స్వస్థత ఇచ్చాడు, వారికి మేలు చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి! క్షమించే దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, చూచుచున్న దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి మీద మనం నమ్మకం ఉంచినట్లయితే కదలకుండా నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటామంట. కొండలు ఎలాగైతే కదలవో మనం కూడా విశ్వాసంలో, నమ్మకంలో స్థిరత్వం కలిగి ఉండాలంటే దేవుని మీద మనం నమ్మకం కలిగి దేవుణ్ణి మనం నమ్మినట్లయితే, దేవుని మీద నమ్మకం కలిగి మనం జీవించినట్లయితే మనం కూడా కదలకుండా నిత్యము ఎలా అయితే కొండ ఉంటుందో మనం కూడా అలాగే ఉంటాం. మన చుట్టూ దేవుడు ఉన్నాడు. ఏం భయపడద్దు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుడు మనల్ని కాచి కాపాడి ముందుకు నడిపించే దేవుడు, చూచుచున్న దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తుని నమ్ముదాం. నమ్మిక మాత్రం ఉంచుదాం. ఆయన తప్పకుండా మనల్ని కాపాడి ముందుకు నడిపించే దేవుడి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాలం కీర్తన గ్రంథం
125 అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకోవడానికి కృప చూపించారు. అవును ప్రభా, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంటున్నావు. నీ యందు మేము నమ్మిక ఉంచుకొనుటకు సహాయం చేయండి. యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము నీ ప్రజల చుట్టూ ఉండునని నీ వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ, మా చుట్టూ మీ కంచి వేసి ఉంచినందుకై, మాకు తోడుగా ఉన్నందుకై వందనాలు. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు తీర్చండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి, దయ చూపించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరే ముందుకు నడవండి. కృప చూపించి దయ చూపించండి. మా చుట్టూ కంచి వేసి ఉంచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించు. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామం నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.